హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈ రోజు మన టాపిక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అండి. ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద జరిగిన స్లిప్ టెస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఏ బోర్డ్ గోస్ 8 kilometers in 1 hour along the stream and 2 kilometers in 1 hour against the stream అన్నాడు. అయితే ద స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ కావాలి. ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఆఫ్ ద స్ట్రీమ్. ఒక పడవ ప్రవాహంలో ఒక గంటలో 8 కిలోమీటర్, మరి ప్రవాహం వ్యతిరేకంగా ఒక గంటలో 2 కిలోమీటర్లు, ప్రవాహం యొక్క వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అనేది కావాలి. ఎప్పుడైనా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనగానే మనకి ఇలా 3 hours గీయాలని చెప్పాను. ఏ బోర్డ్ గోస్ 8 kilometers in 1 hour అన్నాడు. ఇన్ 1 hour అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ 8 kilometers per hour వెళ్ళాలి. అగైన్స్ ద స్ట్రీమ్ వచ్చేసి 2 kilometers per hour వెళ్ళాలి. అలాగే ద స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ ఇన్ ద ఆఫ్ ద స్ట్రీమ్ కావాలి. స్ట్రీమ్ అనేది స్పీడ్ కావాలి. సో ఇక్కడ నీకు ఇలా ఇచ్చినప్పుడు నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పానమ్మా. ఏమని చెప్పానంటే ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేస్తే వచ్చేది బోర్డ్ స్పీడ్, మైనస్ చేసి బై 2 చేస్తే వచ్చేసి స్ట్రీమ్ స్పీడ్. సో కాబట్టి ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో 8 + 2 అంటే ఎంత 60, 8 + 2 10, 10లో సగం ఎంత 5 కదా, ఇది 5. సో ఇక మనకి ఇది 5 అనుకుంటే నాకేం కావాలి, మనకి ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ అంటే ప్రవాహ వేగం కావాలి. కాబట్టి 8ని 2ని మైనస్ చేయాలి. 8 - 2 / 2 చేయాలి. సో కాబట్టి క్యాలిక్యులేషన్లో 6/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3 కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనకి ఆన్సర్ అంటే బి ఆప్షన్. బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ మనకి బి ఆప్షన్. అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే బోర్డ్ స్పీడ్ అడిగితే ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలని చెప్పాను. స్ట్రీమ్ స్పీడ్ అడిగితే మైనస్ చేసి బై 2 చేయాలి. అంటే 8 - 2 / 2 అంటే 6/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3 అనేది మన ఆన్సర్. సెకండ్ వన్ చూడు. ఇన్ 1 hour ఏ బోట్ గోస్ 11 kilometers అలాంగ్ ద స్ట్రీమ్ అండ్ 5 kilometers అగైన్స్ ద స్ట్రీమ్. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ కావాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చూడమ్మా. ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఓకే, అలాంగ్ ద స్ట్రీమ్ 11 kilometers per hour అన్నాడు. అలాంగ్ ద స్ట్రీమ్ 11 kilometers per hour అండ్ తర్వాత 5 kilometers per hour అనేది అగైన్స్ ద స్ట్రీమ్ అన్నాడు. ఒక గంటలో ఒక పడవ ప్రవాహంలో 11 kilometers per hour తో వెళ్తుంది. ప్రవాహం వ్యతిరేకంగా 5 kilometers per hour నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత కావాలి. అంటే నిశ్చల నీటిలో పడవ వేగం అంటే ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేయమన్నా కదా. సో 11 + 5 16, 16లో సగం ఎంత అంటే 8. ఓకే, నిశ్చల నీటిలో పడవ వేగం అన్నాడు కాబట్టి ప్లస్ చేసి బై 2 చేస్తాను. కాబట్టి మనకి సెకండ్ మనకి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే, అంటే పడవ వేగం అడిగితే 11 + 5ని ప్లస్ చేసి బై 2 చేయాలి. ప్రవాహం అడిగితే మైనస్ చేసి బై 2 చేయాలి. 11 + 5 16, 16లో సగం ఎంత 8 అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడు. ఏ మ్యాన్ రోస్ డౌన్ స్ట్రీమ్ 32 kilometers and 14 kilometers అప్ స్ట్రీమ్ ఇఫ్ హీ టేక్స్ 6 hours టు కవర్ ఈచ్ డిస్టెన్స్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఈస్ కావాలి. ఒక వ్యక్తి దిగువకు 32 kilometers మరియు 14 kilometers వ్యతిరేకంగా ప్రయాణం చేస్తారు. అతను ఒక్కొక్క దూరాన్ని అధిగమించడానికి 6 kilometers 6 గంటలు తీసుకుంటే ప్రవాహం యొక్క వేగం ఎంతో కావాలి. సో ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నేను చెప్పే పాయింట్ ఒకటేనండి. మీకు ఎప్పుడు కూడా ఇలా 3 arrows తీసుకోండి. ఇలా 3 arrows మనం అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ప్రవాహంతో పాటుగా 32 అన్నాడు, వ్యతిరేకంలో 14 అన్నాడు. ఇఫ్ ఈ టేక్ 6 hours టు కవర్ ఈచ్ డిస్టెన్స్ దెన్ ది వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఈస్ కావాలి. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ కరెంట్. ఒక వ్యక్తి దిగువకు 32 kilometers మరి 14 kilometers వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే అతను ఒక్కొక్క దూరాన్ని అధిగమించడానికి 6 గంటలు తీసుకుంటే ప్రవాహం యొక్క వేగం కావాలి. ప్రవాహం అంటే 32 14 మైనస్ చేయాలి ప్లస్ చేయాలా? మైనస్ చేయాలి. అంటే 32 నుంచి 14 మైనస్ చేస్తే 18, 18లో సగం ఎంతమ్మా 9. 9 ఎన్ని గంటలు ఇచ్చాడు 6 గంటలే. 9/6 చేయాలి. అంటే 3 రోజులు 3 మూడులు 3/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1.5 మన ఆన్సర్ అన్నమాట. 1.5 ఆన్సర్. అంటే 3/2 3/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1/2 మన ఆన్సర్ అన్నమాట. సో అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు. ఇక్కడ మనకి పడవ అడిగితే 32 + 14 / 2 చేయాలి. ప్రవాహం అడిగితే 32 - 14 / 2 చేయాలి. ఆన్సర్ ఈక్వల్స్ 9/6 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 1.5 అనేది మన ఆన్సర్ అన్నమాట. థర్డ్ వన్కి సి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడు. ప్రాబ్లం 4 చూడు. ఏ బోట్ మ్యాన్ రోస్ 1 kilometer in 5 minutes అలాంగ్ ద స్ట్రీమ్ అండ్ 6 kilometers in 1 hour అగైన్స్ ద స్ట్రీమ్ అన్నాడు. ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ కావాలి. ఒక బోట్ మీద ప్రవాహం వెంట 5 నిమిషాల్లో 1 kilometer, మరి ప్రవాహాన్ని వ్యతిరేకంగా 1 గంటలో 6 kilometers ప్రయాణం చేసిన ప్రవాహం యొక్క వేగం కావాలి. ఇలా నీకు ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా మనకి ఇలాంటి arrows 3 గీసుకోవాలి. 1 2 3. 1 kilometer in 5 minutes అంటే 60 minutes కావాలి. కాబట్టి 5 60లో 12 times పోతే అది 12 ఇక్కడ రాసుకుంటాం. ఆ తర్వాత 6 kilometers in 1 hour అన్నాడు అగైన్స్ స్ట్రీమ్ కదా, కాబట్టి ఇక్కడ 6 రాయాలి. ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ కావాలి. అంటే ప్రవాహ వేగం ఎంత కావాలి.
ప్రవాహ వేగం కావాలంటే ఇంత మధ్య మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? పడవ కావాలంటే ప్లస్ చేసి బయటకు చేయాలి, ప్రవాహం కావాలంటే మైనస్ చేసి బయటకు చేయాలి. అంటే ఇక్కడ కావాల్సిన వాల్యూ కనుక తీసుకుంటే ఇది 12 - 6/2. 12 - 6 అంటే 6 కదా, 6/2 చేయండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 3 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 3 km/h ఆన్సర్ అనమాట. ఇలా కనుక మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ప్రవాహంతో పాటుగా అనేది పైన రాయాలని చెప్పాను, వ్యతిరేకిస్తుండే కింద రాయాలని చెప్పాను. 12 నుంచి 6 మైనస్ 6/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 3 కదా, 3 km/h. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. If a boat goes 7 km upstream in 42 minutes and the speed of the stream is 3 km/h, then the speed of the boat in still water is covered. ఒక పడవ 42 నిమిషాల్లో 7 కిలోమీటర్ ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళి ప్రవాహం వేగం గంటలో 3 కిలోమీటర్లు అయితే నిశ్చల నీటిలో పడవ వేగం కావాలి. నిశ్చల నీటిలో పడవ వేగం ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేనేం చెప్పినాను, 3 యారోస్ గీసేమన్నాను. ఇక్కడ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఆ తర్వాత ఇది థర్డ్. 7 kilometers అనేవి 42 minutes అండి. 42 నిమిషాలకి 7 కిలోమీటర్లు అన్నప్పుడు 60 నిమిషాలకి ఎంత అన్నాం అనుకోండి. సో ఈ వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే మనకి 10 km/h వస్తుంది. అండ్ ద స్పీడ్ ఆఫ్ అ స్ట్రీమ్ ఈస్ 3 అన్నాడు. అంటే ప్రవాహ వేగం 3 కదా. ప్రవాహ వేగం 3 అంటే ఎక్కడ రాయాలని చెప్పాను, ఇక్కడ మనకి ఇదే కదా మనకి 3. సో 10 + 3 అంటే 13, 13 + 3 అంటే ఎంత? 16. అదే అయితే నిశ్చల నీటిలో పడవ వేగం అన్నాడు కదా, కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 13 కదా. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 13 km/h ఆన్సర్ అనమాట. అంటే 5th మనకి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, 42 నిమిషాలు చూడు, 42 నిమిషాలకి 7 అయినప్పుడు 60 నిమిషాలకి ఎంత? 10. ఆ 10 ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ 3 కాబట్టి 10 + 3 ఎంత? 13. 13 + 3 ఎంత? 16. సో కాబట్టి మనకి 5th మనకి ఆన్సర్ అంటే సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. 6th వన్ చూడు. A man's speed with the current is 15 km/h and speed of a current is 2.5 km/h. The man's speed against the current is కావాలి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గీయాల్సిన మనకి యారోస్ చూడక మనకి ఇట్లా 3 యారోస్ మనం ఏర్పాటు చేసుకోవాలా. ఓకే, ఏ మ్యాన్ స్పీడ్ విత్ ద కరెంట్ ఈస్ 15 అన్నాడు, ప్రవాహంతో పాటుగా 15. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈస్ 2.5 అన్నాడు. అంటే ప్రవాహ వేగం గంటకు 2.5 అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా మనిషి వేగం ఎంతో కావాలి. ఇది 15 అనుకున్నాం అనుకోమ, ఈ 15కి ఈ వాల్యూ ఎంత? ఇది 2.5. 15 2.5 తీసేస్తే ఎంత? 12.5 కదా. ఆ 12.5కి 2.5 మైనస్ చేసి ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 10 వస్తుంది. అయితే ప్రవాహానికి వ్యతిరేకంగా మనిషి వేగం కావాలా. వ్యతిరేకంగా మనిషి వేగం అంటే కింద ఉండేదే కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 10 అనేది మన ఆన్సర్. 10 km/h ఆన్సర్. 15 - 2.5 12.5, 12.5 - 2.5 10 అనమాట. సో 6th మనకి సి ఆప్షన్ మన ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఒక వ్యక్తి నిశ్చల నీటిలో 5 km/h వేగంతో మరియు కరెంటుకు వ్యతిరేకంగా ప్రవాహానికి వ్యతిరేకంగా అతని రేటు 3.5 km/h ఉంటే అప్పుడు ప్రవాహంతో పాటు మనిషి వేగం ఎంతో కావాలి. ఇంగ్లీష్లో కూడా చదువుతున్నా చూడమ్మా. If a man rows at the rate of 5 km/h in still water and his rate against the current is 3.5 km/h, then the man's rate along the current is కావాలి. ఎక్కడైనా సరే మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే మనం ఎప్పుడు కూడా 3 యారోస్ గీసుకోవాలి. మన ఇక్కడ ఆ 3 యారోస్ మనం గీసేద్దాం. చూడు ఇక్కడ మనకి ఓకే, చూడు ఇక్కడ మనకి ఇఫ్ ఏ మ్యాన్ రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 km/h ఇన్ స్టిల్ వాటరే కదా. ఆ తర్వాత ఇది ఇచ్చేప్పటికి ఇది ఎంత? 3.5 అన్నాడు. 5కి 3.5కి డిఫరెన్స్ ఎంత? 1.5 కదా. ఇది 1.5, ఇది కూడా ఎంత? 1.5. 5 + 1.5 అంటే వాల్యూ ఎంతమ్మా? ఇది 6.5. సో కాబట్టి ఇక్కడ వాడు అడుగుతుంది అప్పుడు ప్రవాహంతో పాటు మనిషి వేగం అడిగాడు కాబట్టి ప్రవాహంతో పాటుగా అంటే పైన తీసుకోవాలి, వ్యతిరేకిస్తే అంటే కింద తీసుకోవాలా. సో 3.5 + 1.5 అంటే 5, 5 + 1.5 అంటే 6.5. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 7th మనకి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్ 6.5 అనేది మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 అండి. ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ ఎట్ 10 km/h and డౌన్ స్ట్రీమ్ ఎట్ 18 km/h. ఫైండ్ ద మ్యాన్స్ రేట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ కావాలి. ఇక్కడ ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము 3 యారోస్ మనం కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఇది ఫస్ట్, అది సెకండ్, ఆ తర్వాత ఇది థర్డ్. సో ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ ఎట్ 10 km/h. అంటే అప్ స్ట్రీమ్ అనేది 10 km/h అంటే ప్రవాహం వ్యతిరేకంలో 10 వెళ్తాడు. అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత? 18 km/h. అంటే డౌన్ స్ట్రీమ్ 18 km/h. ఫైండ్ ద మ్యాన్స్ రేట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలి. మ్యాన్స్ రేట్ ఏదంటే పడవ వేగం, నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం మీద పడవ అడిగినప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేసి బయటకు చేయమని చెప్పాను. ప్రవాహం అడిగితే మైనస్ చేసి బయటకు చేయమన్నాను. 18 + 10 అంటే ఎంత? 28. 28లో సగం ఎంత మనకి? అంటే ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఈ నెంబర్ రాయడానికి 18 + 10/2 చేయాలి. 28/2 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 14 కదా. సో కాబట్టి 8th మనకి ఆప్షన్ 14 km/h మన ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్.
నెక్స్ట్ 9th one చూడు, ప్రాబ్లం నెంబర్ 9. A man takes 2.2 times as long to row a distance upstream as to row the same distance downstream. If he can row 55 km downstream in 2 hours 30 minutes under, what is the speed of the boat in still water is కావాలి. ఒక వ్యక్తి ఎగువకు వెళ్ళడానికి పట్టే సమయం దిగువకు వెళ్ళడానికి పట్టే సమయంకు 2.2 రెట్లు. అతను 2 గంటల 30 నిమిషాల్లో 55 కిలోమీటర్ దిగువకు వెళ్ళగలిగితే నిచ్చెన నీటిలో పడవ వేగం ఎంతో కావాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ మనము ఇలా 3 arrows గీసాను, ఇలా మనము 3 arrows గీసాము. ఓకే, 2.2 times అంటే మనకి 22/10 చేయాలి, అంటే 11/10 అనమాట, 11/5. అంటే వాడు చెప్పేదాని ప్రకారం ఇది 11 parts, ఇది ఎంత 5 parts. అంటే ఎప్పుడు కూడా మనకి ఇలా రాసాడు, ఆర్ఎస్లో రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద నెంబర్ పైన రాయాలా, కింద నెంబర్ కింద రాయాలా. వాడు ఏమన్నాడు ఇక్కడ మనం చూడక, మనకి ఇక్కడ ఎగువకు వెళ్ళడానికి పట్టే సమయం దిగువకు వెళ్ళే టైం అన్నాడు. ఎగువ కంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో అని అర్థం, దిగువ కంటే ప్రవాహంతో పాటుగా అని అర్థం. సో ఇక్కడ మనకి యాక్చువల్గా 22/10 చేస్తే వచ్చే వాల్యూ ఎంత మనకి, ఓకే 11/5. ఇది టైం రేషియో అండి, ఇదేమో అప్ స్ట్రీము, ఇదేమో డౌన్ స్ట్రీమ్. టైం రేషియో 11:5 ఉంటే మనకి స్పీడ్ రేషియో 5:11 ఉంటుంది అనమాట, రివర్స్ చేయాలా. సో ఇది 5 parts, ఇది 11 parts కదా, ఇది 5 భాగాలు, ఇది 11 భాగాలే కదా. సో ఇప్పుడు మిడిల్ నెంబర్ కావాలనుకున్నాం అనుకోమా, ఇది 11 + 5 ఎంత, 16/2 అంటే ఎంత, 8. ఇది 8. అయితే వాడు ఏమంటే 55 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 2.5 hours కదా. నువ్వు కనుక 55ని కనుక 2.5తో భాగించామనుకో, 55ని 2.5తో డివైడ్ చేస్తామనుకో, 55 / 2.5 అంటే ఎంత వస్తుంది, 22 కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే 11 భాగాలకి 22 కనుక అయితే 11 parts 22 అయితే వాట్ ద స్పీడ్ ఆఫ్ అ బోట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలి కాబట్టి 8 partsకి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలా. 11 రోజులు 22 కాబట్టి 8 రోజులు ఎంత, 16. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత, 16 km/h ఆన్సర్ అనమాట. 9th oneకి సి ఆప్షన్ ఆన్సర్. అంటే కాలం నిష్పత్తి 11:5 అయితే వేగాల నిష్పత్తి 5:11 అనమాట. 11 భాగాలు వాడు ఆల్రెడీ 22 ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, 55 / 2.5 చేస్తే 22. 11 రోజులు 22 కాబట్టి 8 రోజులు ఎంత, 16 మన ఆన్సర్. సో కాబట్టి 9th oneకి ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10 అండి, 10వ లెక్చర్. A boatman goes 2 km against the current of the stream in 1 hour and goes 1 km along the current in 10 minutes. How long will it take to go 5 km in a stationary water అన్నాడు. ఒక బోట్స్ మ్యాన్ 1 గంటలో ప్రవాహానికి వ్యతిరేకంగా 2 కిలోమీటర్ వెళ్తాడు. మరి 10 నిమిషాల్లో ప్రవాహంతో పాటు 1 కిలోమీటర్ వెళ్తాడు. అయితే నిచ్చెన నీటిలో 5 కిలోమీటర్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో కావాలి. ఈ బోట్స్ ఆఫ్ స్ట్రీమ్స్ లో మనకు ఒకటే పాయింట్ అండి, ఎప్పుడు కూడా ఫస్ట్ మనము ఏ ప్రాబ్లం చేయాలి, 3 arrows గీయాలా. ఆ 3 arrows గీస్తే మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లం తెలియకపోతుంది. సో కాబట్టి ఇక్కడ చూడ, మనకి ఇప్పుడు నువ్వు కనుక ఇలా తీసుకున్నాం అనుకోమా, ఇది ఫస్ట్ యారో, ఇది మిడిల్ యారో, ఇది లాస్ట్ యారో. ఏ బోట్ మ్యాన్ గోస్ 2 km against the current of the stream in 1 hour అన్నాడు, అండ్ గోస్ 1 km along the current in 10 minutes అన్నాడు. along the current in 10 minutes. సో 2 km against the current of the stream in 1 hour కదా. అంటే ఇక్కడ మనకి against the current అనేది ఇక్కడ మనకి ఇది రాస్తాం, రైట్. అండ్ గోస్ 1 km along the current in 10 minutes అండి. against the current 2 రాసాము. 10 నిమిషాలు 1 కిలోమీటర్ వెళ్తే 60 నిమిషాలకి ఎంత అంటే 6 కదా. ఇక్కడ ఆ 6 అనేది మనకి along the stream కాబట్టి ఇది రాయాలి. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 5 km ఇన్ స్టేషనరీ వాటర్ కావాలి. ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్న ఈ నెంబర్ కావాలంటే ఈ 2 ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా, ప్లస్ చేయాలి కదా. 6 + 2 అంటే 8, 8లో సగం ఎంత అంటే 4. ఈ వాల్యూ అనేది ఎంత అంటే ఇది 4 అయిపోతుంది. ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత, 4. అయితే నేను ఏమంటే ఇక్కడ చూడక మనకి హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 5 km అన్నాడు. 5 km-ని 4 km/h వెళ్తే ఎంత టైం పడుతుందో కావాలంటే 1/4 hours. సో కాబట్టి ఇది వాల్యూ ఇది నథింగ్ బట్ 1 hour and 15 minutes ఆన్సర్ అన్నమాట. 1 గంట 15 నిమిషాలు ఆన్సర్ అన్నమాట. 1 hour 15 minutes అంటే 10th వన్కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఈ మిడిల్లో 4 అనేది ఎలా రాస్తామంటే 6 + 2 8, 8లో సగం ఎంత 4. ఇది 5/4 అంటే 1/4 కదా. అంటే 1 గంట 15 నిమిషాలు అంటే 10th వన్కి ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ అమ్మ, ప్రాబ్లం నెంబర్ 11 చూడండి. A motorboat in still water travels at a speed of 36 km/h. It goes 56 km upstream in 1 hour 45 minutes. The time taken by it to cover the same distance down the stream will be.
నిచ్చెన నీటిలో ఉన్న మోటార్ బోటు గంటకు 36 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది 1 గంట 45 నిమిషాల్లో 56 కిలోమీటర్ ఎగువకు వెళ్తుంది. ప్రవాహంలో అదే దూరాన్ని కవర్ చేయడానికి పట్టే సమయం ఎంత అని కావాలి. సో కాబట్టి చూడండి, మనకి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి అంతే. మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి నీకు ఆల్రెడీ ఇనిషియల్గా ఒక పాయింట్ ఇనిషియేట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అన్నప్పుడు మనం 3 యారోలు తీసుకోవాలి. సో చూడండి, మనకి ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో, చూడండి మనకి ఇప్పుడు ఇలా యారోస్ మనం ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h అన్నాడు. ఇట్ గోస్ 56 km అప్ స్ట్రీమ్ ఇన్ 1 hour. ఓకే చూడండి, మనకి ఇప్పుడు స్టిల్ వాటర్ అనేది మనకి చూడగా 36 km/h, ఇట్ గోస్ 56 km అప్ స్ట్రీమ్ ఇన్ 1 hour 45 minutes అన్నాడు. అంటే ఇప్పుడు 56 kilometers 1 hour 45 minutes అంటే 1/3/4 కదా. ఈ క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఏమవుతుందంటే 56 into 4 divided by 7 అన్నట్టు. 756లో 8 times పోతే 8 4 ఎంత 32. అంటే ఇక్కడ రాయాల్సిన నెంబర్ ఎంత 32. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, మనకి ఇన్స్టిల్ వాటర్ ఎంత 36 అండి. 32కి 36కి మధ్య డిఫరెన్స్ 4 అయినప్పుడు ఇది కూడా 4 అయ్యి 36 + 4 అంటే ఎంత 40. రైట్. ద టైమ్ టేకెన్ బై ఇట్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ డౌన్ ద స్ట్రీమ్ విల్ బి. ఓకే, అంటే మనకి అదే డిస్టెన్స్ కనుక 40తో కనుక వెళ్తే పట్టే టైం కావాలి, అది వాడు చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 56 కదా. 56 divided by 40 చేయాలా. 56 divided by 40 అంటే 4 10s 4 14s. 14 divided by 10 చేయాలా ఇక్కడ మనకి. 14 divided by 10 అంటే ఇక్కడ మనకి చూడు ఇక్కడ 7/5 అని అర్థం. 1 2/5 అని. 1 2/5 అంటే 2/5 అంటే మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 1/5 అంటే 12 minutes, 1 2/5 అంటే 1 hour 24 minutes అనమాట. సో కాబట్టి 11th వన్కి ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ మన ఆన్సర్. సో ఎప్పుడు కూడా మనం ఇలా గీయాలి. ఇక్కడ 32 ఎలా వచ్చిందంటే 50 గంట 45 నిమిషాలతో భాగిస్తే మనకి 8 4 32 అలా వచ్చింది. ఇది 32 + 4 36, 36 + 4 40, 36 + 4 ఎంత 40. సో ఈ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. ఇది 40, ఆ తర్వాత 36 అండి, ఇది 32 అయితే 56 కిలోమీటర్లు కనుక 40తో కనుక వెళ్తే పట్టే టైం ఎంతో కావాలి. 56 divided by 40 చేస్తే 7/5 అంటే 1 2/5 అంటే 1 hour 24 minutes మన ఆన్సర్ అనమాట. 11th వన్కి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడు. Speed of a boat in standing water is 9 km/h and the speed of the stream is 1.5 km/h. A man rose to a place at a distance of 105 km and comes back to their starting point. The total time taken by him was కావాలి. నిలకడగా ఉన్న నీటిలో పడవ యొక్క వేగం 9 km/h మరియు ప్రవాహం యొక్క వేగం 1.5 km/h. ఒక వ్యక్తి 105 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రదేశం వెళ్ళి తిరిగి ప్రారంభ స్థానానికి వస్తాడు. అతను తీసుకున్న మొత్తం సమయం ఎంత అనేది కావాలి ఇక్కడ. ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో చదువుతుంది ఇక్కడ మనకి దీనిలో మనకి ఫార్ములా ఏంటంటే టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడ్ బై x + y ప్లస్ మళ్ళీ డిస్టెన్స్ డివైడ్ బై x - y క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. వాడు ఇచ్చిన ఫస్ట్ డిస్టెన్స్ ఎంత 105 అయితే 105 డివైడ్ బై 9 + 1.5 అంటే ఇది 10.5 అవుతుంది. ప్లస్ మళ్ళీ 105 డివైడ్ బై 9 - 1.5 అంటే ఇది 7.5 అవుతుంది. ఇలా వచ్చేది టైం అనమాట. ఎందుకు x + y చేస్తున్నామంటే ప్రవాహంతో పాటుగా ఉన్నప్పుడు ప్లస్ చేయాలి, వ్యతిరేకిస్తే అంటే మైనస్ చేయాలి. 105 డివైడ్ బై 10.5 ప్లస్ 105 డివైడ్ బై 7.5 క్యాలిక్యులేషన్ చేయండి. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎన్ని అవర్స్ వస్తుంది, ఇది 10 hours వస్తుందండి. ప్లస్ 1050 డివైడ్ బై 75 అంటే 1570 అంటే ఇది 14 hours వస్తుంది. ఇది 10 hours, ఇది 14 hours అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24 hours కదా. సో కాబట్టి 12th వన్ ఆన్సర్ ఏంటంటే డి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే, 12 లెక్క ఆన్సర్ ఏంటమ్మా డి ఆప్షన్ ఆన్సర్. 10 + 14 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 24 గంటలు మన ఆన్సర్ అనమాట. ప్రాబ్లం నెంబర్ 13 చూడమ్మా. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ 15 km/h and the rate of the current is 3 km/h. The distance travel downstream in 12 minutes కావాలి. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడు, జాగ్రత్త విను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కనుక తీసుకున్నాం అనుకో, మనము ఇలా కనుక తీసుకున్నాం అనుకో, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ 15 km/h అంటే 15 km/h. ఆ తర్వాత రేట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఎంత అంటే ఇది 3 అన్నాడు. ఓకే, ద డిస్టెన్స్ ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 12 minutes కావాలా. సో ఇది 3 అయితే ఇది కూడా ఏమవుతుందని చెప్పండి నీకు క్లాస్లో, మనకి ఇది 3 కదా. 15 + 3 అంటే ఎంత 18, 15 - 3 అంటే ఎంత 12. ఇప్పుడు వాడు ఏమడుతున్నా అంటే చూడండి, ఇక్కడ మనకి ప్రవాహంతో పాటుగా పడవ అనేది ఎంత దూరం వెళ్తుందో కావాలి 12 నిమిషాల్లో. సో ప్రవాహంతో పాటుగా అంటే 18 కదా, ఇది 18 ఇంటూ ఎంత అవుతుంది ఇక్కడ 12/60 చేయాలి. 12/60లో 5 times పోతే 18 డివైడ్ బై 5 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 3.6 కదా. సో కాబట్టి మనకి 13th ఆన్సర్ అంటే డి ఆప్షన్ 3.6 మన ఆన్సర్ అండి.
13కి ఆన్సర్ ఏంటి డి ఆప్షన్ మన ఆన్సర్. ఓకే రైట్. సో అంటే ఎక్కడైనా సరే మనం ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నామో ముందు మనకి ఈ 3 arrows గీయాలి. ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో 15 అనేది మనకి నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం 15 అన్నాడు, ప్రవాహ వేగం 3 అన్నాడు. 15 నుంచి 3 తీసేస్తే వచ్చేది ప్రవాహం వ్యతిరేక దిశ 12 రాస్తాము. 15 + 3 18. 18 × 12/60 చేస్తున్నాము. ఎందుకు 60 చేస్తున్నాము? నిమిషాలని గంటల్లో మాత్రాలు కాబట్టి చేస్తున్నాం. కాబట్టి మనకి 13th ఆన్సర్ అంటే డి ఆప్షన్ మన ఆన్సర్. ఆ తర్వాత ప్రాబ్లం 14 చూడు. ఏ మ్యాన్ క్యాన్ రో ఎట్ 5 km/h ఇన్ స్టిల్ వాటర్ ఇఫ్ ది వెలాసిటీ ఆఫ్ కరెంట్ ఈజ్ 1 km/h అన్నాడు. అండ్ ఇట్ టేక్స్ హిమ్ 1 hour టు రో టు ఏ ప్లేస్ అండ్ కమ్స్ బ్యాక్. హౌ ఫార్ ఇస్ ద ప్లేస్ అన్నాడు. నిశ్చల నీటిలో మనిషి గంటకు 5 km వేగంతో పరిగెత్తగలడు. ప్రవాహం యొక్క వేగం గంటకు 1 km అయితే అతను ఒక ప్రదేశానికి వెళ్ళి తిరిగి రావడానికి 1 గంట పడుతుందంట. ఆ స్థలం ఎంత దూరంలో ఉన్నదో కావాలి ఇక్కడ మనకి. సో ఇలా ఇచ్చినప్పుడు నీకు ఆల్రెడీ చెప్పానమ్మా, డిస్టెన్స్ ఈక్వల్స్ మన ఫార్ములా చూడు. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్స్ నేను ఏమని చెప్పానంటే నీకు ఆల్రెడీ మీకు నోట్స్ లో ఉంటుంది. a × b / a + b × t. a × b / a + b × t అంటే ఇక్కడ ఏమంటే నిలకడగా నీటిలో 5 అండ్ ప్రవాహ వేగం 1 కాబట్టి 5 + 1 అంటే 6 అండి. ఇది 6, 5 - 1 అంటే 4, 6 + 4 అంటే ఎంత 10 ఇంటూ ఎన్ని అవర్స్ అన్నాడు 1 hour. 24 / 10 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2.4 కదా. అంటే ఆన్సర్ ఇది అంతే అన్నమాట. 14కి ఫస్ట్ ఆప్షన్ 2.4 km మన ఆన్సర్ అన్నమాట. ఓకే, a × b / a + b × t అంటే 6 × 4 / 10 × 1 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ 2.4 ఆన్సర్. అంటే 14కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 15th వన్ చూడమ్మా. 15 చూడు. A boat takes 19 hours for traveling downstream from point A to point B and coming back to a point C midway between A and B అన్నాడు. ఇది velocity of the stream is 4 km/h. The speed of the boat in still water is 14 km/h. What is the distance between A and B is కావాలి. ఒక పడవ A నుండి పాయింట్ B వరకు దిగువకు ప్రయాణించి A మరియు B మధ్యలో C పాయింట్ తిరిగి రావడానికి 19 గంటలు పడుతుంది. ప్రవాహం యొక్క వేగం 4 km/h మరి నిశ్చల నీటిలో పడవ వేగం 14 km/h అయితే A మరియు B మధ్య దూరం ఎంతో కావాలి. ఇప్పుడు ఇది ఏ అనే పాయింట్ అనుకో, ఇది బి అనే పాయింట్ అనుకో, సి అనేది ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ అనుకుంటే చూడు ఇక్కడ మనకి ఇదేమో 14 + 4 అంటే 18 అవుతుంది. ఇదేమో 14 - 4 అంటే ఇది ఎంత 10 అవుతుంది. అంటే స్పీడ్స్ వచ్చేసి 18:10 అండి. అంటే వేగాలు 18:10 అయితే మన టైం రేషియో వచ్చేప్పటికి ఇది 10 అవుతుంది, ఇది 18. 18లో సగం ఎంత 9 అవుతాయి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అయితే నాకు 10 గంటలు పడుతుంది మొత్తం. ఎందుకంటే నేను ఏ నుంచి బీకి మొత్తం వెళ్ళాను. కానీ రిటర్న్లో ఎక్కడికి వచ్చాను, మనకి బి నుంచి ఎక్కడికి వచ్చాను, సి వరకే వచ్చాను. అంటే యాక్చువల్గా నేను రిటర్న్ వెళ్ళాలంటే నా పట్టే టైం 18 గంటలు పడుతుంది. ఎంత టైం పడుతుంది 18 గంటలు పడుతుంది. కానీ బి నుంచి సి వరకు కేవలం 9 గంటలే కదా, ఎందుకంటే సి అనేది మిడిల్ పాయింట్ కాబట్టి. సో ఇది 10 ఇది 9 అంటే 19 గంటలే కదా ఇక్కడ. సో కాబట్టి నీకు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి నేను ఏమనంటే స్పీడ్ వచ్చేసి నేను ఇలా వెళ్ళేటప్పుడు 18 కదా, మనకి 18 ఇంటూ ఎన్ని అవర్స్ పట్టింది నాకు 10 అవర్స్. 18 10s వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 180 కదా, 180 కిలోమీటర్స్ ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 15th ఆన్సర్ ఏంటి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. 180 కిలోమీటర్స్. నెక్స్ట్ 16 చూడు. A man swimming in a stream which flows 1.5 km/h finds that in a given time he can swim twice as far with the stream as he can against it. At what rate does he swim అన్నాడు. ఈ స్విమ్ గంటకు 1.5 కిలోమీటర్ వేగంతో ప్రవహించే ప్రవాహంలో ఈత కొడుతున్న వ్యక్తి నిర్దిష్ట సమయంలో ఆ ప్రవాహానికి వ్యతిరేకంగా తాను ప్రయాణం చేయగలిగిన దానికంటే 2 దూరం ఈదగలడని కనుగొంటాడు. అతను ఎంత రేటుతో ఈత కొడుతున్నాడో కావాలి ఇక్కడ. సో బాధ మనకి ఇప్పుడు వాడు చెప్పిన పాయింట్, ఏ మ్యాన్ స్విమ్మింగ్ ఇన్ స్ట్రీమ్ ఈజ్ విచ్ ఫ్లోస్ 1.5 km/h. ఫైండ్ దట్ ఇన్ గివెన్ టైమ్ హీ కెన్ స్విమ్ ట్వైస్ యాజ్ ఫార్ విత్ ది స్ట్రీమ్ యాజ్ హీ అగెన్స్ట్ ఇట్ అన్నాడు. సో ఇక్కడ కూడా అంతేనమ్మా. ఇక్కడ చూడు, ఇక్కడ నీకు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇలా తీసుకోవాలి, 3 hours తీసుకో. ఓకే, వాడు ఏమన్నా అంటే చూడు ఇక్కడ మనకి ఫైండ్స్ దట్ ఇన్ గివెన్ టైమ్ హీ కెన్ స్విమ్ ట్వైస్ యాజ్ ఫార్ విత్ ద స్ట్రీమ్ యాజ్ అగెన్స్ట్ అన్నాడు. సో బాధుడు ఇక్కడ ఇది వాడు చెప్పేటప్పుడు ఇది 2 ఇది 1 అనుకోమా. అంటే ఎందుకు 2 times అన్నాడు కాబట్టి 2 1 అనుకున్నాను. సో ఇక్కడ క్యాలిక్యులేషన్లో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఈ 2 ప్లస్ చేస్తే వచ్చేది ఈ వాల్యూ, ఈ 2 మైనస్ చేస్తే వచ్చేది ఈ వాల్యూ అనమాట. నీకు ఆల్రెడీ క్లాస్లో కూడా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఇక్కడ చూడు 2 + 1 అంటే 3, 2 + 1 అంటే ఎంత 3, 2లోంచి 1 మైనస్ చేస్తే ఎంత 1. ఇది 3 ఇది 1 కదా. సో కాబట్టి ఇది 1కి 1.5 అయితే
1కి 1.5 అయితే ఇక్కడ అడుగుతుంది అంటే మనకి నిలకడగా ఉన్న నీటిలో పడవ వేగం కాబట్టి 3 పార్ట్స్కి ఎంతో కావాలి. 1 పార్ట్కి 1.5 అయితే 3 పార్ట్స్కి ఎంతో కావాలి. 3 into 1.5 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 4.5 కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 4.5 km/h ఆన్సర్ అనమాట. 2 ప్లస్ చేస్తే వచ్చేది పడవ వేగం, 2 మైనస్ చేస్తే వచ్చేది ప్రవాహ వేగం. సో 2 + 1 అంటే 3, 2 - 1 అంటే 1 అండి. ఒక భాగాన్ని 1.5 అయితే 3 భాగాలకు ఎంతో కావాలి క్యాలిక్యులేషన్. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 4.5 km/h ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 17 అండి. A man can row 9/1/3 km/h in still water and finds that it takes him thrice as much as time to row up than as to row down the same distance in the river. The speed of a current is కావాలి ఇక్కడ మనకి. ఇప్పుడు చూడు ఇది కూడా సేమ్ అండి, మనకి థ్రైస్ అన్నాడు కదమ్మా. సో చూడు థ్రైస్ అన్నాడు కాబట్టి ఇక్కడ పెద్ద నెంబర్ ఎప్పుడు పైన రాయాలి, చిన్న నెంబర్ కింద రాయాలి. 3 times అండ్ ఇది 1 అండి. నేనేమంటే ఈ 2 ప్లస్ చేస్తే వచ్చేది పడవ వేగం ఖచ్చితంగా, 2 మైనస్ చేస్తే వచ్చేది ప్రవాహ వేగం. అంటే 3 + 1 అంటే 4, 3 - 1 అంటే ఎంత 2. అంటే ఇక్కడ ఉన్నది ఇది 4 భాగాలు, ఇది 2 భాగాలు అనుకున్నాం మనకి. ఇది 4 parts, ఇది 2 parts అంటే ఇక్కడ ఏమంటే ఇక్కడ చూడక మనకి 4 భాగాల యొక్క విలువ 9/1/3 అన్నాం అనుకోమా. ఇది 9/1/3 అంటే 3 9 27 + 1 అంటే 28/3. 4 భాగాలకి 28/3 అయితే 2 భాగాలకి ఎంతో కావాలా. 4లో సగం 2 కాబట్టి 28/3లో సగం చేయనమా. సగం చేస్తే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 14/3. 14/3 అంటే 14ని 3తో భాగం చేస్తే 3 4 12, 4 2/3, 4 2/3 మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 17కి సి ఆప్షన్ ఆన్సర్ అండి. 4 బాల్ 28/3 అయితే 2 బాల్ ఎంత 14/3 అంటే 4 2/3 మన ఆన్సర్. అంటే 17కి సి ఆప్షన్ మన ఆన్సర్. అన్నిటికీ మనం ఫాలో అవుతున్న రూల్ ఒకటే, ఏదన్నా సరే మనం ఖచ్చితంగా ఈ 3 hours ఇట్లా గీయాల్సిందే. నెక్స్ట్ 18 చూడు. A boat takes 8 hours to cover a distance of while traveling upstream, whereas while traveling downstream it takes 6 hours అన్నాడు. If the speed of the current is 4 km/h, what is the speed of the boat in still water is కావాలి. ఓకే రైట్. సో ఇక మనకి ఇప్పుడు కూడా సేమ్ అండి, మనకి a boat takes 8 hours to cover a distance while traveling upstream అన్నాడు. ఇంకోటి ఏమన్నా 4 km/h అన్నాడు. whereas while traveling downstream it takes 6 hours. If the speed of the current is 4 km/h, what is the speed of a boat in still water కావాలి. ఇక్కడ కూడా మనకి 3 arrows కి సేమ్. while traveling upstream అన్నాడు, whereas while traveling downstream it takes 6 hours అన్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు వీళ్ళిద్దరిలో పెద్ద ఎవరు 8 or 6 ఏది ఇచ్చినా సరే సేమ్ అండి. 8 or 6 అంటే 8 to 6 కదా. పెద్ద నెంబర్ పైన రాయాలి, చిన్న నెంబర్ కింద రాయాలి. అదే సార్ అవర్స్ అలా రాస్తారంటే అవర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నీకు గుర్తుపెట్టుకో. ఓకే మనకి చూడు మనకి వాడు చెప్పేటప్పుడు ఇచ్చిన టైంలో బిగ్గర్ నెంబర్ పైన రాయాలా, చిన్న నెంబర్ కింద రాయాలి. అది టైం అవ్వచ్చు, స్పీడ్ అవ్వచ్చు, డిస్టెన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలా ప్రజెంట్ చేయండి, మనకి ఈజీ అవుతుంది. సో ఈ 2 ప్లస్ చేసాం మనకి 8 + 6 అంటే ఎంత 14. 8లోంచి 6 మైనస్ చేస్తే ఎంత 2. మీరు యాక్చువల్గా 8 + 6 14/2 చేయాలా. బై 2 ఇక్కడ చేస్తే అక్కడ చేస్తే మనకి బై 2 అనేది 2 సేమే కదా, అది నేను చెప్పేది అనమాట. ఇది 40, ఇది 2 అనుకుంటే ఇది స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఎంత అన్నాడు 4 అన్నాడు అండి. అంటే వాడు చెప్పేదాని ప్రకారం 2కి 4 అయినప్పుడు వాట్ ఇస్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ కావాలి కాబట్టి 14కి ఎంతో కావాలి. 2 2 4 కాబట్టి 14 2 వాల్యూ చేయనమా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 28 km/h. అంటే 18కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 2 రోజులు 4 కాబట్టి 14 రోజులు ఎంత 28 మన ఆన్సర్ అన్నమాట. అంటే 18కి సి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత 19 చూడమ్మా. 19 చూడు. ఏ బోట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ టేక్స్ 8 hours 48 minutes టు కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అన్నాడు. వైల్ ఇట్ టేక్స్ 4 hours టు కవర్ ది సేమ్ డిస్టెన్స్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ది స్పీడ్ ఆఫ్ ఎ బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ఎ వాటర్ రెస్పెక్టివ్ రేషియో అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇంత ముందు లాగానే మనము ఆరోస్ గీసేమ్ అన్నాను, ఇక్కడ మనకి ఇలా ఆరోస్ గీసే. పెద్ద నెంబర్ ఎవరు, ఇది 8 hours 48 minutes కదా, 48 minutes కాబట్టి ఇది 4/5, 8 4/5. ఇంకో టైం ఇచ్చాడు కదా ఇక్కడ, ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, ఇది 4 hours ఇచ్చాడు. ఒకటేమో 8 4/5, ఇంకోటేమో 4 hours. అంటే 8 + 4 అంటే ఎంత 12 కదా. ఇది 12 4/5 ఒకటి అనుకుంటే, ఇంకోటి 8లోంచి 4 మైనస్ చేస్తే 4 కదా. సో కాబట్టి ఇది 4 4/5. 12 5 60 + 4 అంటే ఎంత 64 64/5. ఈ వాల్యూకి 5 4 20 + 4 అంటే ఎంత 24 24/5. ఇది బై 5 క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 64. చూడు ఇక్కడ అది 64:24 అనమాట. ఇప్పుడు కట్ చేస్తే మనకి చూడు ఇక్కడ ఇది 8 3 ఇది 8 8.
సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 8:3 అంటే 19th సి ఆప్షన్. ఓకే 19th సి ఆప్షన్. ఇప్పుడు 8 4/5 ఒకటి ఇంకోటి ఎంత ఇచ్చాడు మా చూడు ఇక్కడ 8 4/5 ఒకటి ఇంకోటి 4 అవర్సే కదా. 8 4/5 ఇది 4 కదా. 8 + 4 12 4/5 8 నుంచి 4 మైనస్ చేసి 4 4/5 12 4/5 క్యాలిక్యులేషన్ చేస్తే 64/5 24/5 అంటే 64కి 24కి రేషియో ఎంత 8:3 మన ఆన్సర్. అంటే 19th ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అండి. అంటే ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో మనం ఫాలో అవుతున్న రూల్ ఒకటే, అన్నిటికీ ఒకే రకమైన ప్యాటర్న్ అండి. ఇలా ఆరో మార్క్ గీసి మాత్రమే చేయాలి. సో కాబట్టి అది మీరు ఫాలో అయితే చాలు ఇక్కడ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.